హెల్త్ లవర్స్, ఈ రోజు మనం మరో ఇంట్రెస్టింగ్ హెల్త్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. చలికాలంలో చాలా మంది ఎక్కువగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం ఈ కాలంలో సూర్యరశ్మి కాస్త తక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరానికి అందాల్సిన విటమిన్ డి సరిగ్గా అందదు. ఈ విటమిన్ డి శరీరంలో కాల్షియం ను పెంచి ఎముకలు బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. దీనివల్ల బోన్స్ డెన్సిటీ పెరగడంతో పాటు కండరాలు కూడా దృఢంగా మారతాయి. అలాగే కాల్షియం నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అయితే చలికాలంలో బోన్స్ స్ట్రాంగ్ గా హెల్దీగా ఉండాలంటే ఎలాంటి పండ్లు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఖర్జూరాలను డ్రై ఫ్రూట్స్ లో సూపర్ ఫ్రూట్ అని పిలుస్తారు. ఎందుకంటే వీటిల్లో ఐరన్, మినరల్స్, అమైనో యాసిడ్, ఫాస్ఫరస్, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మనకు తక్షణ శక్తితో పాటు ఎముకలకు బలాన్ని అందించడంలో తోడ్పడతాయి. ఇక 100 గ్రాముల ఖర్జూరాల్లో 64 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. కివీలో విటమిన్ సి, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంతో పాటు బోన్స్ ను స్ట్రాంగ్ గా చేయడంలో సహాయపడతాయి. 100 గ్రాముల కివీ పండులో 34 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. అలాగే చలికాలంలో జామకాయ తినడం వల్ల దీనిలో ఎక్కువగా ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచి రోగాలు రాకుండా చేస్తుంది. ఇంకా దీనిలో ఉండే విటమిన్ డి, కాల్షియం ఎముకలను హెల్దీగా ఉంచుతాయి. 100 గ్రాముల జామకాయలో 18 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. అంజీర్ ఓ పోషకాల గని అని చెప్పవచ్చు. ఎందుకంటే దీనిలో విటమిన్ ఏ, విటమిన్ కే, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి చలికాలంలో శరీరాన్ని వెచ్చగా, బోన్స్ ను స్ట్రాంగ్ గా ఉంచడంలో తోడ్పడతాయి. ఇక 100 గ్రాముల అంజీర్లో 162 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. చూశారు కదా, మీరు కూడా వీటిని మీ డైట్ లో చేర్చుకోవడం మంచిది. ఇలాంటి మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.